లాస్ట్ ఒక లైన్ ఉంది, జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లతో పాటు అన్ని రంగాల్లో దళితులకి వాటా అంటున్నారు. ఒకవైపునేమో 2 వర్గాలుగా విడిపోయి తన్నుకుంటున్నారు. లీడర్లు, జనాలు కాదు, పై స్థాయిలో ఉన్న లీడర్లు, ఈ మేధావులంతా ఐడియాలజీ, సరే ఒక ఐడియాలజీ బేస్ మూవ్మెంట్ జరిగితే ఓకే అని పర్సనల్గా తిట్టుకుంటున్నారు. మాలమాదిగల మధ్య ఒక యుద్ధ వాతావరణాన్ని, సైలెన్స్ ప్లీజ్, యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. సో మీరు ఎట్లా చూస్తున్నారు? మీరు ఎటువైపు ఉన్నారు? నేను ఈ మాలమాదిగలు కాదు, మొత్తం 59 ఎస్సీ కులాలంతా ఒక్కటే అంటారని వారిగా, వాళ్ళందరూ ఒకటే, ఒక్క మాలమాదిగ కాదు. మిగతా 57 కులాలు కూడా ఉన్నాయి కదా. మీరు మాలమాదిగలేనా? మా దళితులు అంటే కులాలు ఉన్నాయి కదా, ఉప్పు కులాలు 57 ఉన్నాయి కదా. వాళ్ళందరూ ఒకటే అంటారని వాళ్ళుగా. వీళ్ళందరి సమస్య ఒకటే, ఏంటిది? రిజర్వేషన్లు జనాభా దామాష పద్ధతిలో పంచుకోవడం. ఒక్క రిజర్వేషన్లో ఎందుకండి? బడ్జెట్లో వాటా ఎందుకు అడగకూడదు? పరిశ్రమలో వాటా ఎందుకు అడగకూడదు? భూమిలో వాటా ఎందుకు అడగకూడదు? సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు 300 కోట్లు తీసుకున్నారట. ఎవరు? పుష్ప 2కు మరి 300 కోట్లు తీసుకున్నారట. మేమే కదా, దళితులే కదా అంత సినిమా చూసేది, సచ్చేది కూడా దళితులే కదా, జనాలు లూటీ చేసేది కూడా మా వాళ్ళనే కదా. మరి మీ సినిమా ఇండస్ట్రీలో మా వాటా ఎంత ఉన్నది? అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం, అందులో మా వాటా ఎంత ఉన్నది? ఇవాళ ప్రతి వ్యాపారంలో మా వాటా ఎంత ఉన్నది? దళితుల వాటా ఎంత ఉన్నది? మా బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి రోజు సందర్భంగా నేను ఇవాళ చెప్పాల్సిన బ్యాక్లాగ్ పోస్టులో కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన లాస్ట్ చివరి ముఖ్యమంత్రి అప్పుడు 2,50,000 బ్యాక్లాగ్ పోస్టులను అసెంబ్లీ సాక్షి చెప్పిండు. అవి ఏమైనాయి? వాటిని ఎందుకు డిమాండ్ చేయలేదు మీరు? మాలమాదిగ నాయకులు ఎందుకు డిమాండ్ చేయలేదు? ఏమైనాయి? 1,50,000 ఆంధ్రప్రదేశ్ కేటాయించారు, 1,00,000 ఇక్కడ కేటాయించారు. మా బ్యాక్లాగ్ పోస్టులు అండి అవి, మాయి, మా వాళ్ళవి, మా దళితులవి, మా ట్రైబల్స్ ఇవి. పాపం మా జాతుల పోస్టులన్నీ మీరు ఆ ఓపెన్ కేటగిరీలో మీరు కన్వర్ట్ చేసుకుంటే ఒక్కడు మాట్లాడే అంటే. అందుకే నేను జనాభా దామాష పద్ధతులు అన్ని రంగాల్లో మా వాటా రావాలి. మేము రేపు ఖచ్చితంగా దక్షిణాదిలో దళితులను, ట్రైబల్స్ని, మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలను, మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్టీలను, మోస్ట్ బ్యాక్వర్డ్ మైనార్టీలను, వీళ్ళందరినీ కలిపి ఒక రాజకీయ శక్తిగా దక్షిణాదిలో విస్తరింపజేస్తాం. ఇప్పుడు ఇది వివేక్ వర్సెస్ మందకృష్ణ మాదిగగా మారిపోయింది. కొంతమంది, ఆయన వైపు కొంతమంది కాదు. వివేక్ కాంగ్రెస్ వైపు నువ్వుండు, నేను బీజేపీ వైపు నేనుంటా. ఇది కథ. అంటే నేను బీజేపీని సపోర్ట్ చేస్తా, నువ్వు కాంగ్రెస్ని సపోర్ట్ చేయి. మాకు వచ్చేది ఏంటి మరి? నువ్వు ఆయన బీజేపీ అధికారంలోకి వచ్చినా, మా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మాకు వచ్చేది ఏంటి అంటున్నా నేను. బీజేపీ పార్లమెంట్లో బిల్లు పెట్టిందా? బీజేపీ పార్లమెంట్లో బిల్లు పెట్టిందా కృష్ణన్న? నువ్వు ఎందుకు సపోర్ట్ చేసినావు? పార్లమెంట్లో 100 రోజుల్లో వర్గీకరణ బిల్లు పెడతా అన్న బీజేపీ 11 సంవత్సరాలు అయితే అంత అధికారంలోకి వచ్చి ఇంతవరకు పెట్టలేదు. మాదిగ జాతి ఎందుకు సపోర్ట్ చేయాలంటున్నా? కాంగ్రెస్ చేసిందా ఏమన్నా? వివేక్ గారు కాంగ్రెస్ చేసిందా ఏమన్నా? వర్గీకరణ చేస్తా అని చెప్పి కాంగ్రెస్ ఈవెన్ ఉషా మేర కమిషన్ చేసిందా? చేయలేదు. మరి అటువంటి కాంగ్రెస్ మాకు దళితులకు న్యాయం చేసిందా? ఇప్పుడు మోదీ వల్లనే కదా ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆర్డర్ ఇది వచ్చి రాష్ట్రాలు చేసుకోమని చెప్పింది. సో అందుకే అవన్నీ ఊటి వ్యవహారాలు, తప్పుడు వ్యవహారాలు. మోడీ ఏమన్నా సుప్రీంకోర్టులో జేబు సంస్థ? సుప్రీంకోర్టు మోడీ జేబు సంస్థనా? చెప్పండి. కాదు కదా. సుప్రీంకోర్టు జేబు సంస్థ మోడీ కాదు. కానీ విషయం ఏంటంటే పంజాబ్ కేసు అది. ఓకే, పంజాబ్ కేసులో 2022లో ఇంప్లీడ్ అయ్యారు. ఎవరు? మందకృష్ణ మాదిగ గారు. 2010లో కేసు వేసింది వాళ్ళు సుప్రీంకోర్టులో. 2010 నుండి 2022 వరకు కూడా ఆయన సైలెంట్గా ఉన్నాడు. మరి ఎందుకే? నీకు చిత్తశుద్ధి ఉంటే 2004లో కదా కొట్టేసింది ఈ విషయం. 6 సభ్యుల ధర్మాసనం చెప్పింది, దాన్ని గౌరవించాలా లేదా? 100కు 200% గౌరవించాలా? ఎందుకు గౌరవించాలంటున్నానంటే ఇవాళ దళితులలో కూడా ఎదిగిన వాళ్ళే ఎదగద్దు. అవునా? ఇప్పుడు నేనున్నాను, మొదటి తరంలో నేను ఉద్యోగం తీసుకున్నాను. నా పిల్లలకు రిజర్వేషన్లు క్లెయిమ్ చేయద్దు. నేను చేయొద్దండి. ఎందుకు చేయాలి? క్రిమిలేయర్ని మీరు ఆహ్వానిస్తున్నారు? క్రిమిలేయర్ని ఆహ్వానించాను, కానీ కొన్ని బాగుపడ్డ వాళ్ళు స్వచ్ఛందంగా వదులుకోమంటున్నా. బాగుపడ్డ వాళ్ళు స్వచ్ఛందంగా వదులుకోండి. వివేక్ లాంటి వాళ్ళు ఎందుకంటే రిజర్వేషన్లో పోటీ చేయాలి? స్వచ్ఛందంగా వదులుకోమంటా వివేక్. నేను మీ కుటుంబం ఎందుకు చేయాలండి? ఇట్లాంటి నా తమ్ముడు రిజర్వేషన్లో పేదోడు, మొన్నటిదాకా తెలంగాణ ఉద్యమకారుడు, ఈయన పోటీ చేద్దా అక్కడ అసెంబ్లీలో? ఎమ్మెల్యే కావద్దా? లేదంటే మందకృష్ణతో 20 ఏళ్ళు 30 ఏళ్ళు దండార ఉద్యమంలో ఉన్న వాళ్ళు కావద్దు ఎమ్మెల్యేలుగా? ఎవరు కావాలి? కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు కావాలా? ఇది కూడా తప్పు అంటున్నా. స్వచ్ఛందంగా వదులుకోండి మీరు. వీళ్ళకి ఇవ్వండి అవకాశాలు. నేను ఇవాళ ఉద్యోగమే రాజీనామా చేసినండి. 7 సంవత్సరాల ఉద్యోగము బీసీ ముఖ్యమంత్రి కోసం. నాకేం అవసరం? ఒక ఎస్సీ మాదిగా అయ్యండి బీసీ ముఖ్యమంత్రి కోసం రాజీనామా చేయాలి? 3 లక్షల ఉద్యోగాన్ని ఎందుకు వదులుకోవాలండి? నేను వదులుకున్నా. నాలుగు వదులుకోమని. వదులుకోండి. మీరు కూడా అవకాశాలు వదులుకోండి. వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం మనం.
ఇద్దాం వచ్చే తరలకి. నువ్వే ఎమ్మెల్యే కావాలి, నువ్వే ఎంపీ కావాలి, నీ కొడుకు మా ఎంపీ కావాలి, నువ్వు మినిస్టర్ కావాలి, ఇప్పుడు దానికోసం ఎమ్మెల్యే కావాలి. ఇది కరెక్ట్ కాదు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇట్లాంటి పేదల కోసము, పేద వర్గాల కోసము, మంచి నాయకుల కోసము రమ్మంటున్నా. స్వచ్ఛంగా వదులుకుందాం. మీరు ఒకసారి చేశారు కదా, తాత చేశాడు, మీ నాన్న చేశాడు, ఒకసారి వదులుకొని వీళ్ళకు. ఇప్పుడు ఈ కొట్లాట వల్ల పైన వాళ్ళంతా ఎంజాయ్ చేస్తలేరు. 100% నేను అదే అంటున్నా. దయచేసి మీరు కొట్లాడుకోవద్దు. మేము ఎవరం కూడా, నేను అదే చెప్తున్నా, మా తమ్ముడికి కానీ మా వాళ్ళకి కానీ అదే చెప్తున్నా, దళిత సమాజానికి అంతా అదే చెప్తున్నా. మేమంతా ఒక్కటే అంటారనే వాళ్ళుగా. అని నాకు పక్కకున్న ఇల్లు కిరాయి చేయలేదండి. మొన్న ఈ ఆఫీసు మా ఫ్యామిలీ ఉండే షిఫ్ట్ చేస్తా అంటే నువ్వు ఇయ్యనని దళితుని ఇయ్యనని చెప్పిన ఒక రెడ్డి ఆయన ఇక్కడ పక్కనే. మీకే నాకే ఇయ్యనన్నాడు. ప్రొఫెసర్కి ఆ పరిస్థితి ఉంటే గ్రామంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటండి? మరి మా వాళ్ళ పరిస్థితులు ఇట్లున్నప్పుడు ఓకే. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి ఇంకా మా వాళ్ళకి లేదా? అక్కడ దాకా మా వెంకటస్వామి గారు కేంద్ర మంత్రిగా ఉండే, ఆయన కేంద్ర పివి నరసింహరావుకు గర్భగుడిలోకి ఎంట్రీ ఉన్నది, మా వెంకటస్వామి గారికి గర్భగుడిలోకి ఎంట్రీ లేదు. ఆయన కేంద్ర మంత్రి, ప్రైమ్ మినిస్టర్ కేంద్ర మంత్రే కదా, మరి మావోనికి ఎంట్రీ లేదు. మొన్నటి రాష్ట్రపతి ఎంట్రీ లేదు గర్భగుడిలోకి. అంటే రాష్ట్రపతికి ఎంట్రీ లేదు, మా కేంద్ర మంత్రికి ఎంట్రీ లేదు, మాకు ఇల్లు కిరాయి ఇస్తలేరు. మాకు అంటారు తనం పోయిందా అండి? పోయిందా? మరి అటువంటిప్పుడు క్రిమిలేయర్ను మేము ఎట్లా స్వచ్ఛందంగా వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మా జాతులను ప్రేమించేటోళ్ళు అయితే ఆ రకంగా ముందుకు పోదాం. ఖచ్చితంగా మేము ఒకటే అంటున్నాం, మా జాతి అంతా ఒకటే, మేమంతా కలిసి ఉంటాం, కలిసి పంచుకుంటాం. మాకు ఇంకా పెంచుకుంటాం, రిజర్వేషన్లను పంచుకుంటాం, అవకాశాలు పంచుకుంటాం, అధికారాన్ని కూడా పంచుకుంటాం. ఎందుకు మేమే మా కుటుంబమే బాగుపడాలా, మేమే బాగుపడాలా? అట్లా కరెక్ట్ కాదు. ఇది నేను కృష్ణాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దయచేసి మాలల్ని మనవాదులు అనకండి. నేను డక్కలోళ్ళు మాది వాళ్ళు మనవాదులు అంటారు. మరి నువ్వు మనవాదువేనా? నీ కుటుంబంలో కూడా మాలా ఉన్నారు కదా, చేసుకున్నావు కదా, నీ బిడ్డకు అల్లుని చేసుకున్నావు కదా, ఆయన కూడా మనవాదేనా? ఇది కరెక్ట్ కాదంటున్నా. ఈ తప్పుడు రెచ్చగొట్టే విధానాలు కరెక్ట్ కాదు. నేను నా సోదరులు, నా కుటుంబము, దళిత జాతి అంతా నా కుటుంబం. ఖచ్చితంగా నా బాబాసాహెబ్ అంబేద్కర్ అదే చెప్పిండు, నేను అదే చెప్తాను ఆయన వారసునిగా. థ్యాంక్ యూ వెరీ మచ్.